హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను జాస్మిన్స్తో ఒక హెయిర్ క్లిప్ తయారు చేస్తున్నానండి. రబ్బర్ బ్యాండ్ కూడా తయారు చేస్తున్నాను. చూడండి జాస్మిన్స్ ఎలా ఉన్నాయో, చాలా అంటే చాలా బాగున్నాయండి. నేను ఇక్కడ క్లిప్ తీసుకుంటున్నాను చూడండి. ఇది సెంటర్లో పెట్టుకునే క్లిప్ అండి. జుట్టుకు మొత్తానికి కూడా పడుతుంది క్లిప్ అయితే. నేను ఇక్కడ B7000 గ్లూ తీసుకొని క్లిప్కి అయితే పెడుతున్నానండి. B7000 గ్లూ అయితేనే బాగా స్టిక్ అవుతుంది. ఈ విధంగా క్లిప్ మొత్తం పెట్టుకోవాలి. గమ్మునైతే పెట్టేసి కొంచెం సేపు ఆరనివ్వాలండి. అంత లోపల మనము జాస్మిన్స్ అయితే కట్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవాలండి జాస్మిన్స్ అయితే. ఈ క్లిప్ అయితే చాలా బాగుంటుందండి. మీరు ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో కామెంట్ చేయండి. చూడండి ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న వాటిని మాత్రం ఈ విధంగా అతికించుకోవాలండి. ఒక్కొక్క ఫ్లవర్ని అయితే ఈ విధంగా పెట్టుకొని కొంచెం గట్టిగా ప్రెస్ చేయాలి. అప్పుడైతేనే అది స్టిక్ అవుతుందండి. ఇది చాలా నిదానంగా తయారు చేసుకోవాలండి. ఎందుకంటే ఫ్లవర్స్ కదా, కొంచెం అటు ఇటు కదులుతుంటాయి. ఈ ఫ్లవర్స్ పైన మళ్ళీ గమ్ పెట్టుకోవాలండి. పెట్టుకొని మళ్ళీ ఒక ఫ్లవర్ని అతికించుకోవాలి చివర్లో. ఈ విధంగా క్లిప్ అంతా పెట్టుకోవాలండి. స్లోగా ఈ విధంగా అతికించుకోవాలి. మళ్ళీ గమ్ పెట్టుకోవాలండి క్లిప్కి అయితే. ఈ విధంగా గమ్ పెట్టేసుకొని మళ్ళీ జాస్మిన్స్ అయితే అతికించుకోవాలండి. అటొకటి ఇటొకటి ఫస్ట్ అయితే అతికించుకోవాలి. అతికించుకున్న తర్వాత కొంచెం ప్రెస్ చేయాలండి బాగా స్టిక్ కానికి. ఈ ఫ్లవర్స్ మీద మళ్ళీ గమ్ పెట్టుకోవాలండి. ఈ విధంగా గమ్ పెట్టేసుకొని మళ్ళీ దానిపైన కూడా మనము జాస్మిన్స్ అతికించుకోవాలి. చూడండి నేను ఏ విధంగా పెడుతున్నాను అనేది. ఇవి మళ్ళీ నేను కట్ చేసి పెట్టుకున్నవి అయితే అయిపోయినాయండి, అందుకని మళ్ళీ కట్ చేస్తున్నాను. ఈ విధంగా అయితే నీట్గా పెట్టుకోవాలండి ఫ్లవర్స్ని అయితే. నేను అలాగే రబ్బర్ బ్యాండ్ కూడా తయారు చేశానండి క్లిప్ కాక. అది కూడా నేను చూపిస్తాను ఏ విధంగా తయారు చేయాలనేది. చూడండి ఈ విధంగా మొత్తం క్లిప్ అంతా అంటించుకొని మనము ఫ్లవర్స్ అయితే పెట్టుకోవాలి. చాలా అంటే చాలా నీట్గా పెట్టుకోవాలండి, లేకపోతే ఫ్లవర్స్ అయితే ఊడిపోతాయి. చూడండి ఏ విధంగా ఉందో. ఫ్లవర్ మొత్తం తయారు చేసేది అయితే అయిపోయిందండి. మధ్యలో ఎక్కడన్నా గ్యాప్ ఉంటే మనము ఫ్లవర్స్ పెట్టుకోవాలి, లేకపోతే ఏం అవసరం లేదండి. చూడండి ఈ విధంగా మొత్తం క్లిప్ అంతా తయారు చేసిన తర్వాత కొంచెం ప్రెస్ చేసి దగ్గరికి పెట్టుకోవాలండి అంతా. మధ్యలో గ్యాప్ కనిపిస్తుంది కదండి, దాంట్లో మధ్యలో ఫ్లవర్ అయితే పెడుతున్నాను. దాన్ని కూడా గమ్ పెట్టేసి పెట్టుకోవాలండి నీట్గా. చూడండి ఈ విధంగా మొత్తం క్లిప్ తయారు చేశానండి. చాలా అంటే చాలా బాగుంది కదండి క్లిప్ అయితే. ఈ విధంగా మనం ఓపెన్ చేసి పెట్టుకొని జుట్టుకైతే పెట్టుకోవాలండి. ఇప్పుడైతే నేను రబ్బర్ బ్యాండ్ తయారు చేస్తున్నాను చూడండి.
నేను ఇక్కడ రబ్బర్ బ్యాండ్ అటాచర్ జాయిన్ చేసి ఎండిఎఫ్ బేస్ని అయితే అతికిచ్చానండి. ఇది ఆరే లోపల నేను ఫ్లవర్స్ అయితే కాడలు కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఈ రబ్బర్ బ్యాండ్ కూడా చాలా బాగుంటుందండి, ఈజీగా మనం మేక్ చేసుకోవచ్చు. దీనికి కూడా నేను B7000 గ్లూనే యూజ్ చేశానండి. ఈ బేస్ మొత్తము గ్లూ అంటించుకోవాలండి ఫస్ట్ అయితే. ఈ విధంగా మొత్తం అతికించుకున్న తర్వాత రౌండ్గా మనము ఫ్లవర్స్ అయితే పెట్టుకోవాలి. ఈ ఫ్లవర్స్ అయితే మనము దూరం నుంచి చూస్తే నిజంగా ఫ్లవర్స్ లాగానే అనిపిస్తుందండి, మల్లె పువ్వులాగా అనిపిస్తాయి. దగ్గరకు వచ్చి దాన్ని మనము ఇట్లా పట్టుకొని చూస్తే మాత్రమే మనకు తెలుస్తుందండి ఇవి రియల్ ఫ్లవర్స్ కాదని. ఈ విధంగా మొత్తం రౌండ్గా ఎండిఎఫ్ బేస్ మొత్తం అతికించుకోవాలండి ఫస్ట్ అయితే. చాలా అంటే చాలా బాగుందండి రబ్బర్ బ్యాండ్ కూడా. మీరు కూడా ఈజీగా మేక్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎవరికైనా ఈ క్లిప్ మాత్రం రబ్బర్ బ్యాండ్ ఇంకేమైనా కావాలంటే కామెంట్లో కామెంట్ చేయండి. ఈ విధంగా మళ్ళీ మనము ఫ్లవర్స్ కాడల పైన గమ్ పెట్టేసుకోవాలండి. పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఫ్లవర్స్ అయితే అతికించుకోవాలి. చూడండి ఈ విధంగా అతికించుకోవాలండి ఫ్లవర్స్ని. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో కామెంట్ చేయండి. చూడండి ఈ విధంగా మొత్తం పెట్టుకోవాలండి ఫ్లవర్స్ అయితే. మళ్ళీ ఎక్కడన్నా ఖాళీగా కనిపిస్తే ఆ ప్లేస్లో కూడా మనము పెట్టుకోవాలండి ఫ్లవర్స్ని. గమ్ పెట్టేసి పెట్టుకోవాలి ఈ విధంగా. చూడండి చాలా బాగుంది కదండి ఈ రబ్బర్ బ్యాండ్ అయితే. చాలా అంటే చాలా బాగుందండి. ఇవి కూడా కొంచెం దగ్గరికి ఉండేటట్టు ప్రెస్ చేసుకోవాలండి. ఈ విధంగా మనం రబ్బర్ బ్యాండ్ అయితే తయారు చేసుకోవచ్చు. నేను ఇక్కడ క్లిప్ రబ్బర్ బ్యాండ్ రెండింటిని తయారు చేశానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.